మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. భారతీయత తర్వాత బ్రాహ్మణత్వం. మన సంఘంలో 2 పేర్లు చాలా గొప్ప పేర్లు. అఖిలం, ఖిలంగాంది అఖిలం. అయితే ఇంతటి విషయంలో ఇప్పుడు ప్రదీప్ గారు ఒక మాట చెప్పారు. విద్యకి చాలా సహకారంగా ముందుకొస్తా అన్నారు. చాలా సౌమనస్యంతో సౌహార్దంతో కేవలం సలహా చెప్పకుండా సహాయానికి కూడా ముందుకు రావడం గొప్ప విషయం. మరి కరువెన సత్రం అనేది మన బ్రాహ్మణ జాతికి ఒక ఐకాన్ లాంటిది. ఇది నేను ఇతర వర్ణాల వాళ్ళతో కూడా చాలా దగ్గరగా ప్రయాణం చేస్తూ ఉన్నా నా జీవితంలో. అయితే వాళ్ళందరికీ ఒక ఎజెండా ఉంటుంది. వాళ్ళల్లో వాళ్ళకి ఎన్నున్నా వాళ్ళ విషయానికి వచ్చేటికి ఇది మనది అనే భావన ఉంటుంది. మనలో కూడా అది రావాలి. మన సత్రం గురించి ఈ మధ్య ఏదో ఒకళ్ళిద్దరు కొన్ని మాటలు మాట్లాడారు. మనంతా కార్పొరేట్ లెవెల్కి వెళ్తున్నామనండి. వెళ్ళాలి. రోజుల్ని బట్టి, సమాజాన్ని బట్టి, స్థితిని బట్టి మనం కూడా కార్పొరేట్ లాగానే ఉండాలి. ప్రాచీన కాలంలో 100 సంవత్సరాల క్రితం ఒక సత్రం కట్టారు శ్రీశైలంలో ఉంటే, ఇప్పుడు ఆ రూములు వాడేవాళ్ళు ఎవరు లేరు. అందరికీ కూడాను సౌలభ్యం, కంఫర్ట్ అనేది బాగా చూస్తున్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ముందుకు వెళ్ళాలి. కార్పొరేట్ లాగానే వెళ్ళాలి. దాంట్లో ఏమాత్రం తప్పేం లేదు. కాబట్టి ఏది కూడా ఇందాక మన సెక్రటరీ గారు చెప్పారు, కరువెన సత్రంలో ఫ్రీ అనేది ఏది ఉండకూడదు, ఒక భోజనం తప్ప. భోజనం విషయంలో లాలూచీ పడరు, ఎట్టి పరిస్థితుల్లో అడగరు, ఇస్తే తీసుకుంటారు. దీంట్లో ఉన్న వాళ్ళందరం కూడాను ఒక మహానుభావుడు దీన్ని ఏర్పరిచారు. దాన్ని మనం అందరం కూడాను సంరక్షకులం, సేవకులం. దాన్ని అలా సేవ చేసి వేదంలో చెప్పినట్టుగా షోడశకలో 1000 పురుష అని చంద్రుడికి 16 కళల్లాగా ఈరోజు 16 బ్రాంచీలతో భారతదేశం మొత్తం విస్తరించిన శాఖోపశాఖలుగా ఇంకా కొన్ని కూడా కొత్తగా ప్రారంభం చేయబోతున్నామని సభాముఖంగా చెప్పారు. కాకపోతే అన్నదానానికి ఉన్న వైశిష్ట్యం వేరు. వేదంలో కూడా యద్బ్రాహ్మణేభ్యో నందదాతి తన్మనుష్య యజ్ఞ సంతిష్ఠతే. బ్రాహ్మడికి ఎవరైతే అన్నం పెడతారో అది మనుష్య యజ్ఞము. 5 యజ్ఞాలను చెప్పారు. దేవయజ్ఞ, పితృయజ్ఞో, భూత యజ్ఞో, మనుష్య యజ్ఞో, బ్రహ్మయజ్ఞ ఇది అని 5 యజ్ఞాలని మనం చేయమని మనకు శాస్త్రకారులు నిషేధించారు. మరి ఆ నిధిని, ఆ విధివాక్యాన్ని అనుసరించి అన్నీ చేయలేకపోతున్నాం. కాబట్టి మనం ప్రత్యక్షంగా ప్రతిరోజు అతిథిని పిలిచి భోజనం పెట్టలేం. కాబట్టి మనకి ఈ వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ ద్వారా మనం బ్రాహ్మణులకి అన్నం పెట్టి ఆ మనుష్య యజ్ఞం ద్వారా వచ్చే ఫలితాన్ని మనం పొందే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలి. మనందరిది ఇది, ఏ ఒక్కరిది కాదు. అట్లాగే ఇక చాలామంది 50 వయస్సు పైబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ని కూడా మన వాళ్ళకి చెప్పాలి. డబ్బులు పడేస్తే మనం గ్రాండ్ కాకతీయ అలాంటి హోటల్లో భోజనం చేయొచ్చు. కానీ పవిత్రమైనటువంటి అన్నం తినటం వల్ల మనకి పవిత్రమైనటువంటి భావనలు కలుగుతాయి. కాబట్టి మన పిల్లల్ని కూడా మన సత్రం ఒకటి ఉంది, ఇది మనది అనేటువంటి భావన కలగజేయాలి అంటే మన పిల్లల్ని కూడా సత్రానికి తీసుకురావాలి. అట్లీస్ట్ సత్రంలో రూములు లేకపోతే ఎక్కడ మీరు వాసం ఉన్నా భోజనం అనేది ఇక్కడ మన సత్రంలోకి వచ్చి చేయాలి అనేటువంటిది నా యొక్క ప్రార్థన. అలాగే ఇందాక మన ట్రెజరీ గారు చెప్తూ 1,000,000 విష్ణు సహస్రనామ పారాయణ చేయించారు అని నాదొక చిన్న సూచన ఈ సభాముఖంగా చెప్తాను. మొన్న రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మనవడి పుట్టినరోజు నాడు ఒకరోజు అన్నదానం 44 లక్షలు అని చెప్పి ఆయన కట్టి చక్కగా ఒకరోజు ఆ భగవంతుడి దగ్గర గడిపాడు. అట్లాగే మనకు కూడా జీవితంలో ఏదో షష్ఠిపూర్తనో లేకపోతే మరొకటో అకేషన్స్ వస్తాయి. కరువెన సత్రం వారు ప్రత్యేకంగా ఒకరోజు అన్నదానానికి ఎంత అవుతుంది అనేది కనుక ఒకటి చెప్పగలిగితే, మన రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, పెద్దలందరూ, ఒకరోజు అన్నదానం ఎవరన్నా ఇష్టమైన కడతారు, తప్పే ఉంది. దాన్ని కూడా మనం శాశ్వత అన్నదానము, నిత్యాన్నదాన పథకంతో పాటు ఒకరోజు అన్నదానానికి కూడా
మన కరివెన సత్రం ద్వారా గనక మనం ప్రమోట్ చేయగలిగితే కట్టేవాళ్ళు ముందుకు వస్తారు. దాతలు చాలామంది దాతలు ఇవాళ ఇక్కడ ఉన్నారు. అట్లాగే ఇంకొక విషయం, విష్ణు సహస్రనామం కోటి చేయించారు, చాలా సంతోషించే విషయం. అలాగే ఈసారి నుంచి మన మీటింగ్ వచ్చినప్పుడు మనందరం కూడా కూర్చొని ఒక 10 సార్లో 27 సార్లో గాయత్రి బ్రాహ్మణ మాత్రం అన్నారు కాబట్టి బ్రాహ్మణులకి గాయత్రి ప్రధానమైనటువంటి ఉపాస్య దేవత కాబట్టి మన రామకృష్ణ గారికి కూడా సభాముఖంగా చెప్తున్నాను, అందరం కలిసి 10 సార్లో 15 సార్లో 20 సార్లు ఏదో సంఖ్య పెట్టుకొని ఆ గాయత్రి జపం చేయటం వల్ల కూడా ఆ గాయత్రి తేజస్సుని మనం పొందగలిగి మనం వీర్యవంతులం అవుతాం. ఎందుకంటే బ్రాహ్మడికి ఆ తేజస్సు అనేటువంటిది అత్యంత ముఖ్యం. మనకు ఆస్తులు లేవు, పదవులు లేవు, రాజ్యాలు లేవు, మన గాయత్రి మాతే మనకి రక్ష కాబట్టి ఆ మహానుభావులు ఒక వేదికను ఏర్పరిచారు. ఈ కరివెన సత్రం ద్వారా ఎన్నో ధార్మిక సామాజిక కార్యక్రమాలు చేయొచ్చు. దానికి మన ప్రదీప్ గారు చెప్పారు, విద్యను ఇస్తా అన్నారు. అట్లాగే వచ్చే సంవత్సరానికి నేను కొంతమంది డాక్టర్లని పట్టుకొస్తా. వైద్యానికి సంబంధించి కూడా ఒక కరివెన సత్రంలో ఒక అంశం ఉండాలి. దీని ద్వారా ఎన్నో రకాలు చేయొచ్చు. ఎక్కడ కూడా అక్కడే ఉన్నట్టు కాకుండా 16 శాఖలతో ఇది విస్తరించింది కాబట్టి వచ్చే సంవత్సరానికి 24 శాఖలు గాయత్రి మంత్రాక్షరం లాగా 24 శాఖలుగా వచ్చే సంవత్సరం మీటింగ్లో ఈ మన కరివెన సత్రం రావాలని, అట్లాగే విద్యకి వారు ముందుకు వచ్చారు కాబట్టి వైద్యానికి కూడా మనం కొంతమంది మన వాళ్ళు చాలామంది బ్రాహ్మణులు డాక్టర్లు ఉన్నారు, పాపం చేద్దామని ఉపకారం చేద్దాం అనుకుంటారు, వాళ్ళకు లింకు దొరకట్లా. ఆ లింకుని కూడా మనం ఏర్పరిస్తే తద్వారా విద్యా వైద్యం ఇచ్చేస్తే సార్, భోజనము విద్యా వైద్యం ఇస్తే మిగతా వాళ్ళ దీని ప్రకారం చేసుకుంటారు. కాబట్టి నా యొక్క సూచన ఏంటంటే కరివెన సత్రం మొత్తం మీద ఒకరోజు భోజనం తిరుపతిలో చంద్రబాబు గారు ఇచ్చినట్టుగా ఒకరోజు భోజనం పెడితే ఎంత అవుతుందో క్యాలిక్యులేషన్ పెడితే వారి మ్యారేజ్ డే రోజునో షష్ఠిపూర్తి రోజునో అట్లాంటి కార్యక్రమాలకి డబ్బులు కట్టడానికి అవకాశం ఉంటుందని, అట్లాగే ఈసారి ఈ మీటింగ్ వచ్చినప్పుడు ముందుగా మనం చక్కగా అందరం కలిసి 10 సార్లు 20 సార్లు గాయత్రి జపం చేయాలని, అట్లాగే కరివెన సత్రంలో ఏది ఫ్రీ అనే మాట అనేప్పటికీ వద్దు, భోజనం మాత్రమే ఫ్రీ, రూములన్నీ కూడా దాని ద్వారా వచ్చేవి మనం చేయగలుగుతాం. లేకపోతే ఈరోజు ఖర్చు బాగా అందరికీ తెలుసు, సమాజంలో ప్రతిదీ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఆ ఫ్రీ అనేది కాదు, ఈ కరివెన సత్రం మన బ్రాహ్మణ ఆస్తి, దీన్ని మన అందరం కలిసి కాపాడుకోవాలి అని నేను సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. పదార్థాలకే పవిత్రత చేకూర్చే మడికట్టు వంటలు. తొలి ముద్దకు ముందు మంత్రోచ్చారణలు. ప్రతినిత్యం పంచభక్ష పరవాణాలు. భోజనం కూడా ఇంటి భోజనంగా ఉంది, ఏం ఇబ్బంది లేకుండా ఉంది. వచ్చిన వాళ్ళకి ఏ టైంకి వచ్చినా కూడా లేదు అనకుండా అన్నం పెట్టడం అనేటటువంటిది ఈ కరివెన వారి యొక్క ప్రాధాన్యత అన్నమాట. వంటల్లో కారం లేకుండా మమకారం పంచే కొత్త పరిచయాలు. సంప్రదాయ దుస్తులతో వడ్డించే భోజనాలు. ఆత్మీయంగా కొసరి వడ్డించే అమృత హస్తాలు. ఏ క్షేత్రం వెళ్ళినా పక్కా బ్రాహ్మణ భోజనాలు.
కడుపు నిండా కరివెన బ్రాహ్మణ నిత్యాన్న ప్రసాదం. Special story on AB6 News. Coming soon.